యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ శరీరంలో శిఖర స్థానం కింద ఉంచబడ్డ ద్వారం గుండా ప్రవేశిస్తూ చైతన్యవంతం చేస్తోంది. చెప్పండి. ప్రెసెంట్ యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ, మరి ఈరోజు 68 కిలోల బంగారంతో స్వర్ణ తాపడం కూడా రెడీ చేస్తున్నారు. యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. అది మనం లైవ్ లో చూస్తున్నాం. అలాగే యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, స్వర్ణ విమాన గోపురం కూడా ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే 68 కిలోల బంగారంతో స్వర్ణ తాపడం చేయిస్తున్నారు కాబట్టి లైవ్ లో మనం చూస్తున్నాం. ఈ పవిత్ర సుముహూర్త వేళ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు స్వామివారి ఆశీస్సులు అందుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్ష వీక్షణాలతో తాను పవిత్రుడవుతూ యావత్ ప్రజానీకానికి, తెలంగాణ ప్రజలకు సుఖ శాంతులు సౌభాగ్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ స్వర్ణమయ గోపురాన్ని భక్తులకు అంకితం చేస్తున్న శుభవేళ వేంచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు ఈ పవిత్ర సందర్భం, పవిత్ర క్షేత్రం శుభాకాంక్షలు అందిస్తోంది, స్వాగతం పలుకుతోంది. హలో ప్రకృతిలో దృగ్గోచరమైన విషయాల్ని మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ. ఒక్కసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి. అదిగో స్వర్ణమయ గోపురం. శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమః జయధ్వానాలతో, నమోవకాలతో స్వామిని అదిగో జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగారు గోపురం. భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం, పవిత్ర సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మోదాయ శాఖ, యాదగిరి దేవస్థానం భక్తులకు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురక్తులకు అన్ని వేళలా అన్ని విధాల మంచి జరగాలన్న సంకల్పంతో అదిగో ఈ బంగారు శిఖరం ఆవిష్కరించబడింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి దంపతీయుక్తంగా ఈ అత్యంత పవిత్ర సందర్భంలో వారు పాల్గొంటూ ఉన్నారు. సహస్ర కుంభాభిషేక మహోత్సవం. ఉభయ వేదాంత ప్రవర్తకులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధుర కవి వానమామలై పీఠాధిపతి రామానుజ జీయస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అత్యంత పవిత్ర మహోత్సవంలో నేత్రోత్సవంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ ఎంతో భాగ్యవంతులు. అదిగో సుదర్శన సందర్భం సుదర్శనంగా ప్రతి భక్తుడి నేత్రోత్సవంగా హృదయోత్సవంగా భక్తోత్సవంగా జరుగుతున్న సందర్భం ఒక్కసారి వీక్షించండి. బంగారు తాపడం గావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విమాన అధిష్టాన దేవతల్ని సకల కళల్ని దర్శనంలోకి ఆవాహన చేసుకోవటం జరిగింది. నవంబర్ 6వ తేదీ 2024 విమాన స్వర్ణమయం చేయటం కోసం గతంలో కర్షంలోకి ఆవాహన చేసుకున్న దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా పాంచాన్నిక పంచకుండాత్మక యాగం నిర్వహించింది ఈ దేవస్థానం. ఈ రోజు దాకా మూలమంత్ర మూర్తి మంత్ర విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో వివిధ అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఒక అత్యంత మహిమాన్విత సందర్భమే ఈ ఆవిష్కరణ మహోత్సవం. స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవంలో శ్రీ అదిగో సుముహూర్తం భగవదస్తేజసా భగవదః కర్మణా భగవదః కర్మ కరిష్యామి. ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి శ్రీచందనం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాదు ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు. యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి హరిద్రాచూర్ణం సమర్పయామి గంధద్వారాందురాదర్శా నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామోపక్వయే శ్రియం హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమా సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పమాలాం సమర్పయామి. ఓం సుదర్శనాయ నమః ఓం హేతిరాజాయ నమః ఓం చక్రరాజాయ నమః ఓం ప్రజాపతే నమః ఓం హరిప్రియాయ నమః ఓం కారణేమిహరాయ నమః ఓం బాణదైత్యరాజకరాంతకాయ నమః. సుగంధ తులసీ పుష్పాన్ని సమర్పయామి ధూపమాగ్రాపయామి మూర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగుం సంభ్రాజమైదింజనామానాసన్నాపాత్రం జలయంత దేవాః ఉద్దీప్య స్వజాతవేదోపగ్నిం నిరుతిం మమ వశోగుఖ్యమఖ్యమావః జీవనం చ దిశోదజాధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి సజ్జస్కార నారికేళ ఫలం నివేదయామి. నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం త్రిధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నరసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః. పరిమళ సుగంధ తులసీ పుష్పాన్ని సమర్పయామి ధూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి సజ్జస్కార ఫలం నివేదయామి. ప్రాణానే వేదాస్థానం వక్వయసే
पुष्पमालान् समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि सज्जस्काल प्रोक्ष्यापरिहृत्या ॐ हं 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 इदमेङ्ग्राण स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तराभोजनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पसहित दक्षिणां समर्पयामि कर्पूरनीराजनं दर्शयामि मंगलं चक्रराजाय महनीय गुणात्मने पद्मनाभकराम्भोज परिष्काराय मंगलं मंगलं नरसिंहाय मंगलं गुणसिन्धवे मंगलानां निवासाय यादाद्रीशाय मंगलं नित्याय निरवध्याय नित्यवैभवशालिने नित्यवैभवदात्रे च श्री नृसिंहाय मंगलम मंगलाशासन परैर्मदाचार्य पलकोटि नूरायिरम मल्लांड दिंडोल मरिवन्ना उंजेवडि सेव्वितिरुक्काप्पु अडियो मोडम निन्नोडम तिरुविन्यायिरम पल्लांड वडिवाय निर्मलमार्बिनिल पाजिविन्न मंगलम पल्लांड वडिवाय शोधि वलत्तुरयुम सुडराजियम पल्लांड पड़ैपोर कुक्कुमुजंगोम अपांच चंदियमुम पल्लांडे गोविंदा यादाद्रिवास गोविंदा गोविंदा नारसिंह स्वामी गोविंदा गोविंदा दर्शन भगवान की जय సుదర్శన భగవానుడు అందరికీ దర్శనమిస్తున్న పవిత్రమైన సందర్భం ఇది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం యాదగిరి గుట్టలో స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవం लोका समस्ता सुखिनो भवन्तु पृथिवे सस्यशालिने देशोऽयं शोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः कावेरी वर्धतां काले काले वर्षतु वासवः श्रीरङ्गनाथो जेतु श्रीरङ्ग श्रीश्च वर्धताम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्जत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्री लक्ष्मी नारसिंह स्वामी दिव्य चरणारविन्दार्पणमस्तु शतञ्जीव जरदो वर्धमान इच्छपि निगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुदयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేత సౌభాగ్యవతి భవ ఆరోగ్య గౌరవనీయులు రేవంత్ రెడ్డి దంపతులకు ఆశీర్వచనం, యావత్ తెలంగాణ ప్రజలకు వేద పండితులు వేదమూర్తులు ఆశీర్వచనం అందిస్తున్న వేళ ఇది. ఈ బంగారు కొండపైన వెలసిన బంగారు శిఖరం అందరికీ ఆశీస్సులు అందిస్తుంది. सहस्रारशिखादितीव्रं सुदर्शनं भास्करकोटितुल्यं सुरद्विषां प्राणविनाशि विष्णोः चक्रं सदाहं शरणं प्रपद्ये ये बोलो सुदर्शन भगवान की జయ. భక్తులందరూ ఈ నామాన్ని నిత్యం జపిస్తూ ఉంటారు. యాదగిరి క్షేత్రంలో కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా నరసింహ భక్తులు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అందరికీ భద్రత చేకూరాలని, మరి ఎక్కడైతే మంచి ఉంటుందో ఆ మంచిని పంచి పెంచేందుకు పంచ నరసింహ క్షేత్రంగా వెలసింది మన యాదాద్రీషుని ఈ పవిత్ర క్షేత్రం.
లక్ష్మీ నరసింహస్వామి వారి तानि प्रदक्षन्ते प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा त्राहि मां कृपया देव शरणागतवत्सला अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन रक्ष रक्ष नारसिंह తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష నరసింహ రక్ష రక్ష సుదర్శన. ఇదిగో ఇల్లిదిగో నారసింహ వాసము స్వర్ణమయ శోభితము. రాష్ట్ర ప్రభుత్వం విమాన గోపురానికి బంగారు తాపడం గావించేందుకు విమాన అధిష్టాన దేవతల్ని సకల కళల్ని అవరోహణ ప్రక్రియ ద్వారా దివ్య కలశంలోకి ఆవాహన చేయడం జరిగింది 2024 నవంబర్ 6వ తేదీన. ఈ గోపురాన్ని స్వర్ణమయం చేయటం కోసం ఈ దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా పంచకుండాత్మక యాగాన్ని ఈ రోజు దాకా నిర్వహించారు. సర్వం జయతి అభివృద్ధిరస్తు తథాస్తు దిగ్విజయ సంప్రాప్తిరస్తు తథాస్తు జగన్నాః తథాస్తు సిద్ధిరస్తు తథాస్తు. మొత్తం వెండి ఉండేవి మొత్తం గోల్డ్ కొడతాయి అన్ని కార్యనిర్వహణానుకూల్యతాన్ ఫలసిద్ధిరస్తు. గోవింద లక్ష్మీ నారసింహస్వామి గోవింద, జ్వాలా నారసింహస్వామి గోవింద, యోగానంద నారసింహస్వామి గోవింద, గండ బేరుండ నారసింహస్వామి గోవింద, ఉగ్ర నారసింహస్వామి గోవింద, యాదగిరి లక్ష్మీ నారసింహస్వామి గోవింద గోవింద. భగవత్ సంకల్ప సిద్ధిరస్తు. భగవత్ సంకల్ప సిద్ధిరస్తు అంటూ వేదమూర్తుల ఆశీస్సులు అందుకొని అర్చక స్వాముల ఆశీర్వచనాలు అందుకొని ఈ స్వర్ణమయ విమానాన్ని ప్రజాంకితం చేసిన సందర్భం ఇది. మూలమంత్ర, మూర్తి మంత్ర, విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో జరిగిన చిన్న చిన్న దోషాల్ని సైతం దూరం చేసే అత్యంత పవిత్రమైన యజ్ఞాలు, యాగాలు, పూజలు జరిగాయి. ఈ దివ్య కలశంలో ఆవాహన చేసుకున్న విమాన గోపుర అధిష్టాన దేవతల్ని మంత్రయుక్తంగా స్వర్ణమయ విమాన గోపురంలోకి ఆహ్వానించారు అర్చక స్వాములు, వేదమూర్తులు, మహనీయులు. శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తకులు, పరమహంస